మన లైఫ్‌లో మన బిగ్గెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? మనమే. మన బిగ్గెస్ట్ ఎనిమీ కూడా మనమే. ఎలా అంటావా? అయితే ఈ శ్లోకం ఏం చెప్తుందో విను. బంధురాత్మాత్మనస్తస్య ఏన ఆత్మైవ ఆత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. అంటే ఎవరైతే తన మనసుని గెలుస్తారో అతనికి తన ఆత్మ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుంది. అది తన గ్రోత్‌కి సపోర్ట్ చేస్తుంది, డిసిప్లిన్ క్రియేట్ చేస్తుంది, క్లారిటీ ఇస్తుంది. కానీ ఎవరైతే తన మనసుని కంట్రోల్ చేయలేకపోతారో అదే మనసు అతనికి శత్రువులాగా పనిచేస్తుంది. ఎక్స్‌క్యూజెస్ క్రియేట్ చేసేసి, ఓవర్ థింకింగ్ బిల్డ్ చేసేసి, సెల్ఫ్ డౌట్‌ని బిల్డ్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రాబ్లమ్ బయట వాళ్ళతో కాదు, మన థాట్స్‌లో ఉంది. బయట ఎనిమిని గెలవడం చాలా ఈజీ. కానీ మన మైండ్‌ని గెలవడమే టఫెస్ట్ బ్యాటిల్. మైండ్‌ని మాస్టర్ చేస్తే లైఫ్ స్మూత్‌గా ఉంటుంది. కానీ అదే మైండ్‌కి స్లేవ్ అయితే లైఫ్‌లో స్ట్రగుల్స్ తప్పవు బాస్. స్వయంగా ఆ కృష్ణయ్య నిన్ను క్వెషన్ చేస్తున్నాడు అనుకో. నీ మనసు నీ సైడ్‌లో ఉందా? లేదా నీకు ఎగనెస్ట్‌గా ఫైట్ చేస్తుందా? ఇప్పుడే తెలుసుకో. ఎందుకంటే ఫస్ట్ మన మైండ్‌ని గెలిస్తే ప్రపంచాన్ని కూడా ఈజీగా గెలవగలం. థాంక్స్ ఫర్ వాచింగ్.